శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 29 నుండి 32వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఈ భాగంలో 33, 34 శ్లోకాలు వివరించుకుందాము. 29 నుండి 32వ శ్లోకం వరకు ధ్యాన యోగం ద్వారా పరమాత్మతో ఏకత్వ స్థితిని పొందిన ఒక యోగి గురించి చెప్పారు. అతడు ఉపాధి భేదాలు లేకుండా సమస్త జడచేతన పదార్థాలలో పరమాత్మను దర్శిస్తాడు. అట్లాగే పరమాత్మలో వీటన్నింటినీ దర్శిస్తాడని చెప్పారు. అందరిలో అన్నింటిలో స్థితంగా ఉన్న పరమాత్మను ఎల్లప్పుడూ ఆరాధిస్తాడు. ఆత్మ నివేదన భావంతో తనను పరమాత్మకి సమర్పించుకుంటాడు. ఇటువంటి యోగి ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా పరమాత్మ యందే నివసిస్తాడని చెప్పారు. ఏ యోగి అయితే ప్రతి జీవిని తనతో సమానంగా తలిచి వారి సుఖాలను దుఃఖాలను తనవిగా భావిస్తాడో, అట్లాగే అందరి జీవుల పట్ల సమానమైన భావనతో ప్రవర్తిస్తాడో ఆ యోగి ధ్యాన యోగ సిద్ధులలో ఉత్తమమైన వాడని యోగవేత్తల అభిప్రాయమని భగవానుడు చెప్పారు. ఇప్పటి వరకు భగవానుడు బోధించిన ధ్యాన యోగము సిద్ధించాలంటే ముందు నిలకడగా ఉన్న మనస్సు కావాలి. కానీ అతి చంచలంగా ఉండే మనస్సును నిలకడగా ఉంచడం కష్టమని భావించిన అర్జునుడు ఇదే విషయాన్ని భగవానుడితో అడుగుతున్నాడు. 33, 34 శ్లోకాలలో అర్జునుడి సంశయం గురించి తెలుసుకుందాం. 33వ శ్లోకము. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహన్న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహన్న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. యహ అయం యోగః త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్య అహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. ఈ శ్లోకంలో యహ అయం యోగః త్వయా ప్రోక్తః అంటే నీవు చెప్పిన యోగ విధానము సామ్యేన సమత్వం అనే లక్షణముతో కూడినది. ఏతస్య స్థితం స్థిరాం అటువంటి యోగ విధానానికి సుస్థిరమైన నిలకడను అహం న పశ్యామి నేను చూడలేకపోతున్నాను. చంచలత్వాత్ మనస్సు చాలా చంచలమైనది గనుక. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. ఓ కృష్ణ, సమత్వము అనే లక్షణముతో కూడిన ఏ యోగ విధానము నీ చేత చెప్పబడిందో అటువంటి యోగ విధానమునకు సుస్థిరమైన నిలకడను నేను చూడలేకపోతున్నాను. ఎందుకంటే మనసు చాలా చంచలమైనది గనుక. ఇక్కడ భగవానుడు 10వ శ్లోకం నుంచి చెప్పిన ధ్యాన యోగ పద్ధతిని సూచిస్తూ అర్జునుడు తన ఆలోచనని శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు. ధ్యాన యోగంలో పరిపూర్ణ సిద్ధి కోసం సాధకులు తప్పకుండా చేయాల్సిన కొన్ని పద్ధతులు లేదా పాటించాల్సిన పద్ధతులు 10వ శ్లోకం నుంచి చెప్పుకుంటూ వచ్చారు. అందులో ముందుగా ఇంద్రియాలను నిగ్రహించాలి, అన్ని ఆలోచనలను కోరికలను త్యజించాలి, మనస్సులో కల్మషాలను పోగొట్టుకోవాలి, మనస్సుని భగవంతునిపైనే నిమగ్నం చేయాలి, ఆయననే అచంచలమైన మనస్సుతో స్మరించాలి, అందరినీ సమదృష్టితో చూడాలి. ఈ క్రమమంతా సాధించాలంటే సాధకుడు మనస్సును నిలకడగా ఉంచుకోవాలి. కానీ మనసు చాలా చంచలమైనది. ప్రాపంచిక విషయాలను గ్రహించి సంకల్ప వికల్పాలను చేసే మనస్సును కట్టడి చేయడం అత్యంత కష్టతరమని అర్జునుడు భావిస్తున్నాడు. అందుకే అతి చంచలమైన మనస్సుతో ధ్యానయోగ సిద్ధి పొంది భగవానుడు చెప్పిన సమత్వ బుద్ధిని అందుకోవడం కష్టతరమని అర్జునుడి ఉద్దేశం. ఈ విషయాన్ని చెప్పడానికే భగవానుడు ఉపదేశించిన సమత్వ స్థితిని తాను చూడలేకపోతున్నాను అని ఏతస్య అహం న పశ్యామి అనే పదాలతో చెప్తున్నాడు. మోక్షకాంక్ష గల అర్జునుడిని కర్మయోగం ద్వారా కర్మయోగం ఆచరిస్తూ చిత్తశుద్ధి పొంది జ్ఞాననిష్టతో ధ్యాన యోగాన్ని అభ్యసించి క్రమంగా అనుభవ జ్ఞానము పొందమని ఉపదేశించారు. అట్లా అనుభవ జ్ఞానము పొందినాక సమత్వ స్థితితో ఆ జ్ఞానము నిలిచిపోతుందని చెప్పారు.
చివరకు ఉత్తమమైన యోగి లక్షణాలు కూడా చెప్పి అర్జునుడిని వాటిని సాధించడానికి ప్రోత్సహిస్తున్నారు. మనసు చంచలమైనది గనుక అర్జునుడికి ఇవన్నీ తాను చెయ్యలేనేమో అన్న సందేహం కలిగింది. ఎందుకంటే భగవానుడు బోధించిన ధ్యానయోగ పద్ధతిలో మనస్సుని నియంత్రించకుండా సాధన సాధ్యం కాదు. అందుకే తన సందేహాన్ని ఈ విధంగా వ్యక్తం చేశాడు. ధ్యానయోగ సిద్ధికి ఏకత్వ స్థితి, సమత్వ సిద్ధి ఇవి రెండు గుర్తులు కాబట్టి ఇక్కడ సమత్వము అనే లక్షణముతో కూడిన యోగ పద్ధతిని నేను చూడలేకపోతున్నాను అని అర్జునుడు చెప్తున్నాడు. అందుకే ధ్యాన యోగం యొక్క చివరి మెట్టు ఏదైతే ఉందో దాని గురించే అర్జునుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంటే అంటే ముందువన్నీ దాటుకుంటే గాని ఈ స్థితికి రాడు కాబట్టి ఆ స్థితి గురించి చెప్తున్నాడు. ఆ స్థితితో కూడిన యోగ సిద్ధిని నేను అందుకోలేనేమో అన్న సందేహాన్ని ప్రకటించాడు ఇక్కడ. అయితే ఇక్కడ నెక్స్ట్ శ్లోకం కూడా అర్జునుడి సందేహం గురించే, అది చూద్దాము. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఈ శ్లోకంలో పద విభజన చూద్దాం. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవత్ దృఢం తస్య అహం నిగ్రహం మన్యే వాయోః ఇవ సుదుష్కరం. ఇక్కడ చంచలం హి మనః కృష్ణ అంటే ఓ కృష్ణ, మనస్సు చంచలమైనది. ప్రమాథి బలవద్ దృఢం, అది అల్లకల్లోలమైనది. ప్రమాథి అంటే అల్లకల్లోలమైనది. బలమైనది. దృఢం మూర్ఖపు పట్టు గలది. తస్య నిగ్రహం అలాంటి మనస్సును అదుపు చేయడం వాయోహో ఇవ సుదుష్కరం, తుఫాను గాలిని అదుపు చేయడం వంటిది అని అహం మన్యే నేను భావిస్తున్నాను. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చూద్దాం. ఓ కృష్ణ, ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది. అటువంటి మనస్సును అదుపు చేయడం అంటే తుఫాను గాలిని అదుపు చేయడం వంటిది అని భావిస్తున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పాడు. ఇక్కడ అర్జునుడు మనసు యొక్క 4 లక్షణాలు చెప్తున్నాడు. మొదటిది, మనస్సు అతి చంచలమైనది. ఎందుకంటే అది ఒక విషయం నుంచి ఇంకో విషయానికి ఎన్నో దిశలలో తిరుగుతూ ఉంటుంది. రెండోది, అది అల్లకల్లోలమైనది. ఎందుకంటే ద్వేషము, కోపము, కామము, లోభము, ఈర్ష, ఆందోళన, భయం, మమకారం ఇటువంటి వాటితో ఒక వ్యక్తి అంతఃకరణంలో ఉపద్రవాలు సృష్టిస్తుంది, నిలకడగా ఉండనివ్వదు. మూడోది, అది బలమైనది. ఎందుకంటే అది శక్తివంతమైన అలలలాగా బుద్ధిని వశపరుచుకొని విచక్షణా శక్తిని నాశనం చేస్తుంది. చివరిగా మనసు అనేది మొండిది, మూర్ఖమైనది అని కూడా చెప్తున్నాడు. ఎందుకంటే బుద్ధికే వ్యాకులత కలిగేటట్టు అది ఒకసారి హానికర ఆలోచనను పట్టుకుంటే దానిని వదిలివేయడానికి ఒప్పుకోదు. దానినే పదే పదే చింతన చేస్తూనే ఉంటుంది. బుద్ధి చెప్పే మంచి విషయాలని కూడా పట్టించుకోకుండా పక్కదారి పట్టేలాగా చేస్తుంది. అందుకని ఈ 4 లక్షణాలు కూడా మనస్సులో బయలుదేరి మనస్సుని నిలకడగా ఉండనివ్వవు. కాబట్టి ఈ విధంగా ఈ హానికరమైన లక్షణాలను వివరిస్తూ అర్జునుడు మనస్సుని నిగ్రహించడం అనేది వీచే గాలిని నిగ్రహించటం కన్నా కష్టమైనది అని ప్రకటిస్తున్నాడు. ఇది ఒక బలమైన ఉపమానం చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఎవరం కూడా ఆకాశంలో తిరిగే గాలిని ఆపాలని మనం అనుకోము. ఒకవేళ ఆపాలనుకున్నా మనం ఆపలేం. సో ఈ ఉపమానంతో చెప్తున్నాడంటే మనస్సు అంత వేగంగా తిరిగిపోతుంది కాబట్టి మనం ఎవరం కూడా దాన్ని పట్టుకొని ఆపలేము అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. ఇంక మనస్సు విషయానికే వస్తే, మన వంటి వాళ్ళం కూడా మన సంసార వ్యవహారాలలో ఎంతో నిగ్రహంతో వ్యవహరిస్తున్నా కూడా ఎక్కడో ఒక పట్టుదలకో, పొరపాటుకో, లేకపోతే అజాగ్రత్తలకో లోనయ్యి కల్లోలంలో పడిపోయి దాంట్లో నుంచి బయటకి రావలేక, లేకపోతే అందులోంచి బయట పడలేక
కొన్ని సంవత్సరాల సమయం తీసుకోవడం కూడా మనం చాలా మందిలో చూస్తూనే ఉంటాము. పురాణ గాథల్లో కూడా అనేక సంవత్సరాలు సమాధి నిష్టలో ఉన్న మహర్షులు కూడా సమాధిలో నుంచి బయటికి వచ్చాక కామానికో క్రోధానికో వశమైపోయిన సందర్భాలు కూడా మనం ఎన్నో చూసాము. అందుకే అర్జునుడు మనస్సు మొండిదని బలిష్టమైనదని చెప్తున్నాడు. చిత్త ఏకాగ్రతను మనం ఎంత సాధించినా కూడా మనస్సు మళ్ళీ మళ్ళీ మొదటికి తీసుకుని వచ్చి ఇంద్రియాలను బలహీనపరుస్తుంది. కనుకనే అర్జునుడు మనస్సు గురించి ఈ విధంగా భగవానుడి ముందు మొరపెట్టుకుంటున్నాడు. ఒక రకంగా తన విషయంలోనే చూస్తే మనస్సు తను ఎంతగా లాగేసింది. ఇంతకు ముందు కూడా ఎన్నో విజయాలు సాధించిన అర్జునుడు ఆ ఇక్కడ కురుక్షేత్ర యుద్ధానికి వచ్చేసరికి ఎందుకంత డీలా పడిపోయాడు? ఎందుకు అంటే మనస్సు తన్ని ఆ తన స్మృతిని కూడా పోగొట్టేసింది. అంత బలమైన ఆ మనసుని ఇప్పుడు నేను దాన్ని నిగ్రహించి ఇంత యోగసిద్ధిని నేను సాధించగలనా అన్న సందేహం అర్జునుడికి ఇప్పుడు స్టార్ట్ అయింది. అందుకే ప్రమాథి బలవదృఢం అనే పదాలు ప్రయోగించాడు ఇక్కడ. ఇంక రాబోయే 2 శ్లోకాలలో అర్జునుడు ఈ ఆలోచనకు భగవానుడు ఏం ఉపాయం చెప్తారో చూద్దాం. అది వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఒకసారి ఈ 2 శ్లోకాలు చదువుకుని ముగించుకుందాం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహన్న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఈ 2 శ్లోకాలలో అర్జునుడు 2 విధాలుగా కృష్ణుడిని సంబోధించాడు. మొదటి శ్లోకంలో మధుసూదన అని సంబోధించాడు, రెండో శ్లోకంలో కృష్ణ అని సంబోధించాడు. మొదటిది ఏంటంటే మధు అనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి మధుసూదనుడు అయ్యాడు. అయితే ఇక్కడ తన మనస్సులో బయలుదేరిన ఈ సందేహం ఏదైతే ఉందో దాన్ని కృష్ణుడు మాత్రమే ఆ సంహరించగలడు అన్న ఉద్దేశంతో ఇట్లా వాడి ఉంటాడని భాష్యకారులు చెప్తున్నారు. అంటే ఈ 2 విధాలుగా ఎందుకు వాడాడు అని. ఇంకా వచ్చే శ్లోకంలో కృష్ణ అన్నాడు. కృష్ణ అంటే అట్రాక్టివ్ ఫోర్స్ అని అర్థం అన్నమాట. సో లేకపోతే మన పైన లెవెల్కి తీసుకెళ్ళగలిగిన ఒక ఫోర్స్. సో ఇక్కడ ఇటువంటి ఈ మనస్సుని కట్టడి చేసి తన్ని పైకి తీసుకెళ్ళగలిగే ఆ ధైర్యాన్ని కూడా కృష్ణుడే ఇవ్వాలి కాబట్టి ఈ వర్డ్ వాడాడని చెప్పి చెప్తున్నారు. సో ఈ రెండు విధాలుగా ఇక్కడ సంబోధించాడు. సో ఇది జస్ట్ తెలుసుకోవడం కోసమే. చాలండి. జ్ఞానానందమయం దేవం జ్ఞానానందమయం దేవం చాలండి. వాటికి ముగించేసుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. చాలండి, మళ్ళీ వచ్చే భాగంలో కలుసుకుందాము. ధన్యవాదాలు.